దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమైనా సమస్యల్లో, బాధల్లో పొద్దున్నే లేవగానే అప్పులు ఎట్లా, ఈ బాధలు ఎట్లా, ఈ కష్టాలు ఎట్లా? ఈరోజు వాగ్దానం నీకోసం. శత్రువు నీ మీద లేచిన, పోరాటాలు నీకు వచ్చిన, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకి మన దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు, కీడు చేయడు ఆయన. నిన్ను ఎప్పుడు తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు ఆయన. నిన్ను పైవాడిగా ఉంచాలనుకున్నాడు, కిందివాడిగా వాడు కదండి. అబ్రహాం బ్లెస్సింగే యేసుక్రీస్తు వల్ల దేవుడు మనకు అనుగ్రహించబడింది. ఈ వాగ్దానం ఉదయం ఎందుకు? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆత్మికంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విధాలకు స్టాండ్ చేయడానికి. అందుకని దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. నేను చెప్తున్నప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయండి. మీ వాళ్ళందరికీ వాగ్దానం షేర్ చేయండి. మీ హృదయంలో వాగ్దానాన్ని గట్టిగా మనసులో ఆ యొక్క మాటను తీసుకోండి. మరల మీరు కూడా బైబిల్ చదవండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన రేమ దేవుని వాక్కు మనందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు, నీతో వాదించి వారు మాయమై నశించిపోదు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి, ఎవరు నీకు వ్యతిరేకం చేస్తున్నారు, ఎవరు ఎందుకు ఈ మాట మనతో దేవుడు మాట్లాడు, నీతో కోపపడే వారు సిగ్గుపడి విస్మయం పొందుతారు. అట్లాంటి కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వింటున్నారా? నీతో వాదించి వారు మాయమైపోతారు, కనపడరు వాళ్ళు. ఇక అది ఆత్మికమైనదైనా, ఆరోగ్యపరమైనదైనా, ఆర్థికపరమైనదైనా, కుటుంబపరమైనదైనా, బయట శత్రువులైనా, లోపటి శత్రువులైనా, నీ ఇంటర్నల్గా నీ శరీర శత్రువైనా తప్పకుండా నీతో నువ్వు విమర్శించేవారైనా, నీ మీద బురద జల్లేవారైనా, నీకు విరోధంగా లేచిన వారైనా, నీకు విరోధంగా లేచిన ఆయుధాలైనా, మనుషులైనా, శత్రువైనా, లోకమైన, పరిస్థితులైనా, కుటుంబమైన, ఏదైనా కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు మాట ఇస్తున్నాడు. నీతో వాదించేవారు సిగ్గుపడతారు వింటున్నావా? నీ శత్రువులు సిగ్గుపడుదురు. ఈరోజు వాగ్దానం, నీ శత్రువులందరూ సిగ్గుపరచబడుదురు. ఆమేన్. ఎందుకంటే నీకు ఏ శత్రువు ఉందో, ఈరోజు చాలామంది మనల్ని ఆట ఆడిస్తూ ఉంటారండి కదా. మనకు వ్యతిరేకంగా గుంపు కూడి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని వాడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో వాళ్ళు మనతో ఉండి మనకే విరోధం అవుతారు. ఏది ఏమైనా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఒకప్పుడు ఒక నింద బాధని అనుభవిస్తున్నావు. దేవుడు నాతో మాట్లాడారు కొన్ని ఇయర్స్ బ్యాక్. నువ్వు ఏదైతే భయపడుతున్నావో, నీతో వాదించేవారు సిగ్గుపడి విస్మయం పొందే విధంగా, అసలు నువ్వు వెతికిన దొరకని విధంగా నేను చేస్తానని నిజంగా కొన్ని సంవత్సరాలు నేను సఫరింగ్లో ఎదుర్కొన్న అద్భుతమైన ఈ వాగ్దానం. ఇది మీకు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నప్పుడల్లా నా హృదయానికి ఎంతో ధైర్యం ఇచ్చింది. మనల్ని ఆడించేవారు, మనల్ని ఓడించేవారు, మనకు విరోధమైన నువ్వు వెతికిన దొరకరాలు. ఆ రోజు ఒకటి రాబోతుంది, ధైర్యం తెచ్చుకో. నీ శత్రువులు సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఈరోజు వాగ్దానం. కాబట్టి దేవుని వైపు చూడండి, ప్రార్థన చేసుకోండి. ఎవరి మీద కక్ష పెట్టుకోకండి. అలా అని మన శత్రువులు కాదు, అది దాన్ని కోరుకోకూడదు. కానీ దేవుడే చేస్తాడు ఇది. మనం శత్రువులు కూడా ప్రేమిద్దాం, క్షమిద్దాం, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం, ప్రార్థనలు గడుపుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, రోగుల్ని స్వస్థపరచండి. శరీర శత్రువైన, ఆత్మీయదైన, రోగమైన, వ్యాధులైన, కోర్టుకి నిందలైన, గాయాలైన, విరోధంగా లేచిన వారైనా, ఏదైనా అది మాయమై నశించిపోవాలి. నీ బిడ్డలకు విరోధమైనది ఏది కూడా వర్ధిల్లొద్దు నాయన. నీ పిల్లల మీద ఒక బలమైన కార్యాలు జరగాలి. వారి కుటుంబ జీవితం కట్టబడాలి. గర్భం లేని గర్భాలు తెరవబడాలి. అప్పుల బాధ నుంచి విడిపించబడాలి. సమస్యల నుంచి విడిపించబడాలి. శోధల నుంచి విడిపించబడాలి. కోర్టు కేసు నుంచి విడిపించబడాలి. ప్రపంచ దేశాల, రాష్ట్రాల్లో మా ప్రియులు ఎక్కడున్న వారి ప్రార్థన విన్నపాలన్నిటికీ జవాబు దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. ఎవరెవరికి నాయన ఫీజులు లేవు, ఆర్థికంగా స్తోమత లేని బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి. ఈరోజు ఈ వాగ్దానం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న వారందరి పట్ల నెరవేర్చి ఆశీర్వదించండి. ప్రపంచంలో, భారతదేశంలో క్రైస్తవ సమాజానికి విరోధమైనది ఓడిపోనట్లు కృప చూపండి నాయన. ప్రతి సంఘాలు అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ లేవాలి. మా పరిచర్య అంతటిని నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్టేటస్లు ఈ వాగ్దానం పెట్టుకోండి. అనేక మందికి షేర్ చేయండి. ఎవరైనా బెల్లంపల్లి రావడం, రేపు 10, 11, 12 3 దినాలు ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో రండి. బెల్లంపల్లికి 3 రోజులు గడిపి చక్కటి ఆరాధన, ఆత్మీయత, ప్రార్థన అన్నీ పొందుకొని ముగించుకొని మీరు వెళ్ళొచ్చు. 3 దినాలు ఇక్కడ గడపవచ్చు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనం. దీంతో పాటు ఎవరైనా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్
పిలుపు దర్శనం కలిగిన వారు మిస్ చేసుకోకండి. 1 year బైబిల్ కాలేజ్ బెల్లంపల్లిలో చక్కటి ఆత్మీయ తర్ఫీదు, నీతిమంతులు ఖర్జూర వృక్షం మొవ్వు వేదనన్నట్లు అంత బలంగా మీరు తయారవుతారు. కొంతకాలానికి దేవుడు చేస్తాడు. కాబట్టి 1 year రండి. ఇంగ్లీష్ మీడియం కావాలంటే కల్వరి ప్రామిస్ హైదరాబాద్, కాబట్టి వెంటనే మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.